ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కోదండ రామాలయంలో పవిత్రోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి. తిరుచిపై జానకీరాముల దర్శనం. తిరుపతి కపిల తీర్థంలో శివపార్వతుల కళ్యాణోత్సవం. ఆది దంపతుల అనుగ్రహంతో ఆనంద పరవశులైన భక్తులు. కడప శ్రీ అన్నపూర్ణ సమేత ప్రసన్న విశ్వేశ్వరునికి సుగంధాభిషేకం. శ్రీ కామకోటి కళాంబ సమేత సోమసుందరేశ్వరునికి ఏకాదశ రుద్రాభిషేకం. తిరుపతిలో నేత్రపర్వంగా తిరువాడిపురం ఉత్సవాలు. తిరుచిపై గోదాదేవి అమ్మవారి తిరువీధి విహారం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిశాయి. దోష పరిహారార్థం 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో చివరి రోజున శ్రీ సీతారాములకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం తిరుచి సేవ జరిగింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం టీటీడీ పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా కోదండరామయ్య పవిత్రోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన మంగళవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేద మంత్రాల నడుమ యాగశాలలో వైదిక క్రతువులను నిర్వహించి మహాపూర్ణాహుతిని సమర్పించారు. అంతకుముందు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సీతాలక్ష్మణ సహితంగా కోదండరామస్వామి వారిని కొలువు తీర్చారు. ఆపై విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశస్థాపన, కలశారాధనలతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించి తులసిమాలలు, చందనాదులను సమర్పించి సహస్రధారల నడుమ పవిత్ర కలశ జలాలతో మహాసంప్రోక్షణ పూర్తి చేసి ధూపదీప నివేదనలు, మంగళ నీరాజనాలు అందజేశారు. ఇక మంగళవారం సాయంత్రం సీతారాముల తిరుచి సేవ జరిగింది. బంగారు తిరుచిపై సీతారామ లక్ష్మణులను కొలువు తీర్చి సర్వాలంకార శోభితంగా అలంకరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడ వీధుల్లో స్వామివారి తిరుచి ఉత్సవాన్ని వేడుకగా జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్లకు అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం మంగళవారం నేత్రపర్వంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో వేర్వేరు పీఠాలపై శ్రీ కామాక్షి అమ్మవారిని, కపిలేశ్వర స్వామివారిని కొలువుదీర్చి పట్టు వస్త్రాలు,
స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజ తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించాక ఆది దంపతుల కళ్యాణ ఘట్టాన్ని రమణీయంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. కడప మోక్షంపేటలోని శ్రీ అన్నపూర్ణ సమేత ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా అభిషేకాది కార్యక్రమాలు భక్తిరస భరితంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ అన్నపూర్ణాదేవిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక శ్రీ ప్రసన్న విశ్వేశ్వరునికి పలు రకాల మంగళ ద్రవ్యాలు, పంచామృతాలతో శైవాగమోక్తంగా అభిషేకాన్ని నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అలాగే కడప నగరంలోని శ్రీ కామకోటి కళాంబదేవి సమేత సోమ సుందరేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు విశేషంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ సోమ సుందరేశ్వరునికి అర్చకులు నమక చమక పారాయణాదులతో ఏకాదశ రుద్రాభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో గంగాధరునికి జరిగిన అభిషేక సేవలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. అభిషేకానంతరం శోభాయమానంగా శ్రీ సోమ సుందరేశ్వరుని కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు సమర్పించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ ఆండాల అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ ఆండాల అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా 6వ రోజైన మంగళవారం శ్రీ గోదాదేవి సన్నిధిలో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువుదీర్చి మంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి తిరుచి ఉత్సవాన్ని ఆలయ చిన్నమాడ వేధల గుండా గాంధీ రోడ్డులోని గంగుండ్ర మండపానికి వేంచేపు చేశారు. అక్కడ అమ్మవారికి అర్చకులు ఆస్థానాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తిరిగి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి అమ్మవారు చేరుకున్నారు. దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వసంతోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని వసంత మండపంలో కొలువుదీర్చారు. ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజలు చేసి పుష్పార్చనలు చేసి హారతులు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పాలు, పెరుగు, కొబ్బరి నీరు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ పండితులు వసంతోత్సవాన్ని వేడుకగా పూర్తి చేశారు. భక్తులు స్వామివారికి జరిగిన వసంతోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను కనులారా తిలకించి తరించారు. విశాఖ మహానగరం పెద్ద వాల్తేరులోని శ్రీ కరక చెట్టు పోలమాంబ అమ్మవారి సన్నిధి భక్తులతో కళకళలాడింది. అమ్మవారికి పెద్ద ఎత్తున భక్తులు ఆషాఢమాస పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల సుగంధ భరిత పుష్పమాలలతో మనోహరంగా దర్శనమిచ్చిన పోలమాంబకు భక్తులు భక్తిగా నివేదనలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక విశాఖ కైలాసగిరి సమీపంలోని హనుమంత వాకలో కొలువైన శ్రీ భక్త తుకారాం రామాలయంలో అంజనీ సుతునికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. ముందుగా గర్భాలయంలోని శ్రీ సీతారామ లక్ష్మణ సహిత హనుమంతునికి విశేష అలంకరణలతో నిత్యార్చనలు పూర్తి చేశారు. ఆపై ఆలయ ఆవరణలోని భారీ ఆంజనేయుడి విగ్రహానికి మహా నివేదనలు, మహా నీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆంధ్రప్రదేశ్లో పంచారామాలుగా కొలువుదీరిన శివాలయాలు భక్తులకు ఆధ్యాత్మిక భక్తి భావాలను ప్రసాదించే దివ్యాలయాలుగా వెలుగొందుతున్నాయి. భోలా శంకరుడైన పరమేశ్వరుడు పంచారామాలుగా అలరారుతున్న క్షేత్రాల్లో వెంచేసి భక్తులను తేజోభరితంగా కటాక్షిస్తున్నాడు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయ విశేషాలను మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుడు అర్చారూపం ధరించి అనుగ్రహించే దివ్య ధామాలెన్నో భరత భూమిలో కొలువుదీరి ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్లోని పంచారామాల్లో ప్రసిద్ధమైన క్షేత్రంగా అనుగ్రహిస్తున్న ఆలయమే శ్రీ సోమేశ్వరాలయం. చంద్ర ప్రతిష్ఠిత దివ్యాలయంగా చల్లని వెలుగులను భక్తులపై ప్రసరింపచేస్తుంటుంది. అందమైన కొలను గట్టుపైన కోవెల ఈ గ్రామానికే మణిహారంగా భాసిల్లుతోంది. పావన గోదావరి తరంగాలు, మలయ మారుత వీచికలు ఈ కోవెల శిఖరాలను, ధ్వజస్తంభ చిరుగంటలను స్పృశించి
శంకరుని సేవలో పరవశించిపోతుంటాయి. భక్తులకు ఆధ్యాత్మిక మనోల్లాసాన్ని ప్రసాదిస్తుంటాయి. పవిత్రమైన ఈ ఆలయ ప్రాంగణంలో ప్రవేశించగానే భక్తుల మనసు శంకరుని సామీప్య సాన్నిధ్యాలను అనుభూతి చెందుతుంది. మాటలకందని భక్తి భావాలు భక్తుల మనస్సులను తాకుతాయి. ఆలయానికి ఉన్న అందమైన ముఖమండపం పురాతన స్తంభాలకు ఆధునిక శైలిలో వేసిన రంగులతో కొంగురొత్త కాంతులతో పరిడవిల్లుతోంది. ఎత్తైన ధ్వజస్తంభం ఈ కోవిలకు కిరీటంలా భాసిల్లుతుంటుంది. శివ మహిమలను జగతికి చాటి చెబుతున్నట్టు గోచరిస్తుంటుంది. స్వర్ణ శోభితంగా ప్రతిష్ఠితమైన ఆకాశ హార్మ్యాలను తాకుతూ నీలి నింగిలో విహరించే దేవతలకు స్వామి దర్శనానికి ఆహ్వానిస్తున్నట్టు దర్శనమిస్తుంది. అల్లనల్లన కదలాడే ధ్వజస్తంభ చిరుగంటల సందడి ఆనంద తాండవం చేస్తున్న పరమేశ్వరుని పదమంజీరా నాదానికి ప్రతిరూపంలా వినిపిస్తుంది. ఇక గోపురంపై పరిడవిల్లే శిల్పకళ భక్తులను ముగ్ధులను చేస్తుంది. చాళుక్య శిల్పుల శిల్పకళా నైపుణ్యానికి గోపురంపై అలరారుతున్న తేజోమూర్తులు తార్కాణంగా దర్శనమిస్తుంటాయి. దక్షయజ్ఞ విధ్వంసకుడైన శివుడు దక్షిణామూర్తిగా జిజ్ఞాసులకు జ్ఞానబోధ చేస్తున్న ఘట్టాలను గాంచి భక్తులు తరిస్తుంటారు. శివలీలా విలాసాలు, పరమేశ్వరుని ప్రియవాహనమైన నందీశ్వరుడు గోపుర అంతస్తుల్లో అందంగా అమరిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక గర్భాలయంలో లింగస్వరూపుడై అర్చనలు అందుకుంటున్నాడు శ్రీ సోమేశ్వరుడు. త్రిపురాసుర సంహారం అనంతరం ఆ అసురుడు పూజిస్తున్న శివలింగం 5 ముక్కలైంది. మహామహిమాన్వితమైన ఆ ఆత్మలింగాన్ని దేవతలు స్వీకరించి పవిత్ర గోదావరి సీమలో 5 చోట్ల ప్రతిష్ఠించడం జరిగింది. అందులో చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగమే ఈ సోమేశ్వరుడు. ధవళ కాంతులను విరజిమ్మే ఈ దివ్యలింగానికి చంద్ర భగవానుడి షోడశ కళలు ఆపాదించబడి నిత్యాభిషేక అర్చనలతో శోభిల్లుతోంది. ఈ శివలింగంపై పరమేశ్వరుని ముఖాకృతిని పోలిన కవచాన్ని అమర్చారు. జటాజూటంలో గంగ, మరోవంక చంద్రవంక, నాగాభరణాలతో స్వామివారు విశేషంగా దర్శనమిస్తుంటారు. శివలింగంపై వెండి మకర తోరణం, గర్భాలయ ద్వారబంధానికి పంచారామాల చిత్రాలు ఈ సోమేశ్వరుని సన్నిధి మరింత శోభాయమానం చేస్తుంటాయి. సందర్శించే భక్తులు స్వామి దర్శనంతో పులకితులవుతుంటారు. చంద్ర ప్రతిష్ఠిత సోమేశ్వర స్వామివారిని సూర్య భగవానుడు కూడా సేవించడం మరో విశేషం. ప్రతి సంవత్సరం మార్చ్, ఏప్రిల్ నెలల్లో సూర్యకిరణాలు శ్రీ సోమేశ్వరుని స్పృశించి అర్చిస్తాయి. ఇలా సూర్యచంద్రుల పూజలు స్వీకరిస్తున్న శంకరుని మహిమ వర్ణనాతీతం. ఇక ఈ ఆలయ ఆవరణలో ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఆలయ ఆవరణలోని పై అంతస్తులో అన్నపూర్ణమ్మ మందిరం దర్శనీయం. అలాగే పార్వతీదేవి అమ్మవారు భక్తులను ఆశీర్వదిస్తున్నారు. మహామహిమాన్వితమైన సోమారామం శ్రీ సోమేశ్వర స్వామివారి అనుగ్రహం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి. ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877 22777777, 0877 22333333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలో బోనాల ఉత్సవాలు సంబరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ముచ్చింతల్లోని దివ్య సాకేతంలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో చాతుర్మాస్య వ్రతం ప్రారంభమైంది. సిద్దులుగుట్ట శివాలయంలో మాస శివరాత్రి పూజలు జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ పాత బస్తీలోని చార్మినార్ సమీపంలో బోనాల ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం నుంచి పురాణాల పూలు వరకు అమ్మవారిని ఊరేగించారు.
ఏనుగు అంబారీపైన అమ్మవారిని విశేష అలంకరణలో కొలువుదీర్చారు. అశ్వదళం కళాత్మకంగా రూపొందించిన రథాల్లో పౌరాణిక పాత్రల్లో కొలువు తీరిన కళాకారులు, పోతురాజుల విన్యాసాలు, వర్ణ శోభితమైన ఘటాలు, మేళతాళాలు, విద్యుత్ దీపకాంతుల నడుమ ఊరేగింపు శోభాయమానంగా సాగింది. దారి పొడవునా భక్తులు అమ్మవారిని దర్శించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. అలాగే ముచ్చింతల్లోని దివ్య సాకేతంలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చనజయ స్వామి ఆధ్వర్యంలో చాతుర్మాస వ్రతం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని యాగశాలలో వేద పండితులు కలశ స్థాపన చేసి కలశారాధన, విశ్వక్సేనారాధన తదితర వైదిక క్రతువులు జరిపి సుదర్శన చక్రతాళ్వారు ఉత్సవమూర్తి సన్నిధిలో పాంచరాత్ర ఆగమోక్తంగా హోమం నిర్వహించారు. భక్తులు దివ్య సాకేతంలో జరిగిన చాతుర్మాస్య వ్రత ఆరంభ గోష్ఠిలో పాల్గొని శ్రీరామచంద్ర స్వామి వార్లను సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక శంషాబాద్లో ప్రముఖ శివాలయంగా విరాజిల్లుతున్న శ్రీ సిద్ధులగుట్టలో కొలువైన పరమశివునికి మాస శివరాత్రి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాతకాల అభిషేకాలు జరిపారు. తరువాత పూలమాలలు, విభూది, చందనం, నాగాభరణాలతో అలంకరించారు. బిల్వదళాలు, పరిమళభరిత పుష్పాలతో అర్చనలు చేసి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు పరమశివుని భక్తి శ్రద్ధలతో సేవించి తరించారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో సహస్ర ఘటాభిషేకం వైభవంగా జరిగింది. ముందుగా ఆలయ అన్వేటి మండపంలో 108 కలశాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం కలశాలను ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగిస్తూ ఆలయానికి చేర్చారు. అనంతరం కలశాల్లోని పవిత్ర జలంతో శ్రీ మణికంఠేశ్వర స్వామివారిని అభిషేకించి జల దిగ్బంధన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ఆరుముగ స్వామికి విశేష అభిషేకం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాన్ని నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. అనంతరం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం ధనమ్మ మర్రిలో వెలిసిన శ్రీ ధనమ్మ అమ్మవారి సన్నిధి దివ్యంగా శోభిల్లింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారిని చక్కగా అలంకరించి విశేష పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పుష్పాలు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ, వస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం చెర్లోపల్లి సమీపంలో నెలవైన బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ ఆలయంలో భోగ్ ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామునే స్వామివారికి వివిధ మంగళ ద్రవ్యాలతో పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఆ తరువాత సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు హోమగుండంలో పవిత్ర ద్రవ్యాలను సమర్పించి భోగ్ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించి తరించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథ స్వామివారి దేవస్థానంలో గోదాదేవి తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పల్లకి ఉత్సవాన్ని వేడుకగా జరిపారు. మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు పురవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని పెద్దమ్మ తల్లి ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి విశేష పూజలు చేశారు. భక్తులు పెద్దమ్మ తల్లిని దర్శించుకుని చీర, సార, వడిబియ్యాన్ని సమర్పించారు. పలు రకాల మధుర పదార్థాలను అమ్మవారికి నివేదించారు. ఆ తరువాత ధూపదీప నైవేద్యాలను సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక సేవలు జరిగాయి. మహంకాళికి బోనాల ఉత్సవం, హనుమాన్ ఆలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణయాగం, వనదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు కమనీయంగా జరిగాయి. మెదక్ జిల్లా చేగుంటలో కొలువైన మహంకాళి ఆలయంలో ఆషాఢమాస బోనాల జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో చూడచక్కగా అలంకరించి మంగళ హారతులు సమర్పించారు. గ్రామంలో డప్పు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాల నడుమ బోనాలను ఊరేగించి అమ్మవారికి సమర్పించారు. అలాగే నర్సింగిలోని హనుమాన్ ఆలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ వరుణ పూజలు నిర్వహించారు.
భక్తులు గర్భాలయంలో కొలువైన హనుమాన్కు వందలాది శుద్ధ కలశ జలాలతో పూజలు చేశారు. లోకం సుభిక్షంగా ఉండాలని స్వామిని ప్రార్థించారు. ఇక ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో ఆషాఢమాస పూజలు విశేషంగా జరిగాయి. అమ్మవారిని వర్ణమయ మట్టి గాజులతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అమ్మవారి సుందర రూపాన్ని దర్శించుకుని మంగళ హారతులు సమర్పించారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని అమ్మని వేడుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఎదిరి గ్రామంలో బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పసుపు, కుంకుమ, వేప కొమ్మలతో బోనాలను చక్కగా అలంకరించారు. డప్పు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాల నడుమ ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తమ కుటుంబాలను చల్లగా చూడాలని ప్రార్థించారు. అలాగే మహబూబ్ నగర్ పట్టణంలో గ్రామదేవతగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ఆషాఢ మాస శోభతో ప్రకాశించింది. విశేషమైన రోజు కావడంతో వేకువజామునే అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఆ తరువాత వెండి కవచం, పలు రకాల పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లను నైవేద్యంగా సమర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి సన్నిధి మంగళవార పూజలతో కళకళలాడింది. తెల్లవారుజామునే అంజనీ సుతునికి అర్చకులు పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని ఆకుపూజతో సేవించి ధూపదీప నివేదనలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ఖమ్మంలోని ప్రాచీన శైవ క్షేత్రం శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి ఆలయం మహాదేవుడి నామస్మరణతో పులకించింది. ఆషాఢ మాసం ఆఖరి సోమవారం సందర్భంగా పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చిన భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి స్వయంభూ లింగ స్వరూపానికి అభిషేకాది పుష్పార్చనలను నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఓబలంకలోని శ్రీ సర్వమంగళ సమేత ఉమామహేశ్వర స్వామివారి సన్నిధిలో ఆరుద్ర నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో సామూహిక గణపతి ఆరాధన జరిగింది. అనంతరం పంచామృతాలతో శ్రీ ఉమామహేశ్వరునికి అర్చకులు అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై వెండి ముఖ కవచంతో స్వామివారిని మనోహరంగా కొలువుదీర్చి నమ్మక చమ్మక పారాయణాదులతో ఘనంగా బిల్వార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని శనివారపేట శ్రీ శివపార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. పలు రకాల మంగళ ద్రవ్యాలతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి శైవాగమ సంప్రదాయంలో అభిషేకాన్ని నిర్వహించారు. అభిషేకానంతరం వర్ణశోభితంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి క్షీరాభిషేకాన్ని విశేషంగా జరిపారు. తెల్లవారుజామునే నిత్య పూజలు పూర్తి చేసి ఆపై గోక్షీరంతో అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి హారతులిచ్చారు. ఇక మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో మహేశ్వరునికి రుద్రాభిషేకాలను వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారిని అభిషేకాలతో సేవించి తరించారు. ఆపై నాగాభరణాలు, వెండి పానవట్టంతో అలంకరించి దర్శనం కల్పించారు. అలాగే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరిని పలు రకాల సుగంధ భరిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి పంచమహాహారతులు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలోని శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో అమ్మవారికి భక్తులు బోనాలను సమర్పించారు. ముందుగా ఆలయాన్ని అలంకరించి అమ్మవారికి పూజలు చేశారు. ఆపై గ్రామంలో ఊరేగింపుగా బోనాలను తీసుకువచ్చి నల్లపోచమ్మకు నివేదించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా ఈ బోనాల ఊరేగింపులో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.